రాష్ట్రంలో రానున్న వారం రోజుల పాటు ఎండ తీవ్రత పెరుగుతోందని సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి ఆవర్తనం ప్రభావంతో 2 రోజుల పాటు కోస్తా జిల్లాలలో తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని, వానలు కురిసినప్పటికీ ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయంటున్న విశాఖ వాతావరణ కేంద్ర అధికారి కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణ సరళి కనిపిస్తోంది. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భంలోనే మరోవైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది, ప్రస్తుతం సిస్టమ్స్లో మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎటువంటి మార్పులు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది? ఒకవైపు ఎండలు పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. కారణం ఏంటి? మార్పులు ఉన్నాయండి. సిస్టమ్స్ అన్నీ కూడా చాలా డిఫ్యూజ్డ్గా ఉన్నాయి, అంటే స్థిరంగా లేవు, మారుతూ ఉన్నాయి. నిన్న ఇక్కడ నార్త్ బీహార్ నుంచి నార్త్ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు పశ్చిమ విక్షోభంలో ఒక ట్రఫ్ ఉంది. అది 5.8 కిలోమీటర్ల వరకు ఉంది. 5.8 కిలోమీటర్ల వద్ద ప్రత్యేకంగా ఉన్నది. అక్కడి నుంచి అప్పర్ ట్రోపోస్ఫియర్ వరకు వ్యాపించి ఉన్నది అని చెప్పాం. ఆ ట్రఫ్ ఇన్ ద వెస్టర్లీస్ అంటాము. అది ఇప్పుడు సిక్కిం నుంచి ఒడిశా వరకు ఉంది. 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇంకొక సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే ఉపరితల ఆవర్తనం సౌత్ వెస్ట్ రాజస్థాన్ దగ్గరలో ఉంది. అక్కడి నుంచి ఈస్ట్ రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు ఒక ట్రఫ్ విస్తరించి ఉంది. అది 0.9 కిలోమీటర్స్ ఎత్తులో ఉంది. ఇది రాయలసీమ గుండా ప్రయాణిస్తుంది. ఈ విధంగా డిఫ్యూజ్డ్ సిస్టమ్స్ అంటాము. ఒక్కొక్కటి రకరకాల ప్రదేశాల నుంచి మన ప్రదేశానికి దరిదాపుల్లో విస్తరించి ఉండటం వలన మనకి ఈ వారం రోజులు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మొదటి రోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఈరోజు పెద్దగా మార్పేమీ ఉండదు. రెండవ రోజు నుంచి 5వ రోజు వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా పరిస్థితులు ఉండటం వలన సౌత్ వెస్ట్ మాన్సూన్ లేదా నైరుతి ఋతుపవనాలు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది. మొదటి 2 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్లు, ఆ తర్వాత క్రమంగా గాలుల తీవ్రత కూడా ఉండేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. మరోవైపు ఈ ఏడాది మాన్సూన్ త్వరగా ప్రారంభం కాబోతుంది. అలాగే వర్షపాతం కూడా సాధారణం కంటే 4% అధికంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రధానంగా ఉత్తర కోస్తాలో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.